హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. నేను ఈరోజు రవ్వ ఉప్మా చేశానండి. రవ్వ ఉప్మాలో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? చెన్నైలో దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు. దానివల్ల దీనికి టేస్ట్ చాలా బాగుంటుందండి. దీని ప్రిపరేషన్ అది మీకు చూపిస్తాను, టేస్ట్ చూసి చూపిస్తాను, చూడండి. ఇందులో పల్లీలు కూడా వేస్తారు. పల్లీలు వేయించేసిన పల్లీలు వేస్తారు. పల్లీలు చాలా ఎక్కువగా వేసుకోవాలి. మనం తినేటప్పుడు ముద్దకి తగులుతుంది. స్పైసీగా చాలా టేస్టీగా ఉందండి. సూపర్గా ఉంది రవ్వ ఉప్మా. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూద్దాం రండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఉప్మాకి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇందులోని తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసాను. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత నేను సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసాను నేను. అలాగే ఒక పావు కప్పు ఉల్లి తరుగు వేసినాను. కొలత ప్రకారం చెప్తున్నాను. 1 కప్పు గోధుమ రవ్వకి అన్ని వెజిటబుల్స్ 1 పావు కప్పు చొప్పున తీసుకోవాలి. 1 పావు కప్పు ఆనియన్స్ కట్ చేసి వేసాను నేను. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. సన్నగా తరిగి పచ్చిమిర్చి వేసుకోండి. నేను 1 పచ్చిమిర్చి వేసాను. అలాగే 1 పావు కప్పు బీన్స్, 1 పావు కప్పు క్యారెట్, 1 పావు కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోండి. అలాగే టమాటా కూడా వేసుకోవాలి. 1 పావు కప్పు టమాటా అన్నీ వేసి వీటినన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని వెజిటబుల్స్ అన్నీ కొంచెం వేగాలి. మూత పెట్టి మగ్గించుకోండి. మగ్గిన తర్వాత ఎక్కువ మగ్గక్కర్లేదు. ఒక 50% కుక్ అవుతే సరిపోతుంది. మనం మళ్ళీ వాటర్ వేసి ఉడికిస్తాం కదా, అందుకని ఎక్కువ వేగించక్కర్లేదు. నేను వాటర్ 1 కప్పుకి 2.5 కప్పుల వాటర్ పోసాను నేను. అందులోని చిటికెడు పసుపు వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత మాత్రమే పసుపు వేయండి, కలర్ కోసం. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకుని వాటర్ మరుగుతున్నప్పుడు రవ్వ వేసుకోవాలి. మనం గోధుమ రవ్వ వేస్తున్నాను నేను. అలాగే కరివేపాకు నేను తాలింపులో వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. ఇలాగా తుంచి వేయండి, స్మెల్ చాలా బాగుంటుంది. కరివేపాకు ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే దీంట్లో 1 కప్పు గోధుమ రవ్వ వేస్తున్నాను నేను. 1కి 2.5 కప్పులు వాటర్ పోసాను నేను. కొద్దిగా ముద్దగా ఉంటే బాగుంటుంది, మరీ పొడి పొడిలాడుతూ ఉంటే బాగోదు. మీకు ఎలా నచ్చితే అలాగా వేసుకోండి. వేసుకుని ఒకసారి బాగా కలిపి మంట సిమ్లో పెట్టుకుని మూత పెట్టి మగ్గించాలి దీన్ని. ఇది తమిళనాడులోని హోటల్స్లో చేస్తారు. అక్కడ చాలా ఫేమస్ అయిన రవ్వ ఉప్మా ఇది. మనం స్టవ్ ఇంకా ఆఫ్ చేస్తాం అనగా నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఇడ్లీ పొడి వేస్తున్నాను నేను. మనం పప్పుల పొడి వేసుకుంటాం కదా, ఎండుమిర్చి, మినపప్పు, పచ్చిశనగపప్పు వేయించి పొడి చేసి వేసుకోవాలి. మనందరికీ తెలుసు కదా ఇడ్లీ పొడి ఎలా చేసుకుంటామో, అది వేసుకోవాలి దీంట్లో. వాళ్ళు ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఇది వేస్తారు. ఇది వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే నేను 1 పావు కప్పు పల్లీలు, వేయించిన పల్లీలు వేస్తున్నాను. పల్లీలు కూడా ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేను 1 పావు కప్పు వరకు వేసాను. అలాగే దీనిపైన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి అయితే కంపల్సరీగా వేసుకోవాలి. నెయ్యి మీకు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఈ ఉప్మాకి మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం ఇడ్లీ పొడి వేసాం కదా, అలాగే నెయ్యి కూడా వేస్తే
స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. నెయ్యి వేసి ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మూత తీయకూడదు, కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి. ఒక 10 మినిట్స్ వరకు మళ్ళీ ఓపెన్ చేయకండి, మూత తీయద్దు. మొత్తం ఉప్మాకి నెయ్యి స్మెల్ అంతా, మసాలాలు అంతా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి మీకే తెలుస్తుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ని బట్టే చెప్పచ్చు మనం ఉప్మా ఎంత టేస్టీగా ఉందో. ఇలాగా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకుని. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనం లంచ్ బాక్స్ కూడా పెట్టేయచ్చు దీన్ని. చాలా హెల్తీగా ఉంటుంది, వెజిటబుల్స్ వేసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.